ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. దీన్ని మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగా రెడీ చేసి క్రోవిన్ అనే మందులకి కలపాలి. అన్నా మొదలు పెట్టావా? నాగేశ్వరరావు పిచ్చి పట్టిందేందన్నా నీకు? రోజు విని విని విసుకొచ్చిందన్నా. అన్నా వద్దన్నా, భూమి మీదకి వచ్చి చాలా రోజులైందిగా, వస్తా వెతకలేకపోతావా? అన్నా వద్దన్నా, అన్నా వద్దన్నా, అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అన్నా సారీ అన్నా, ఇంకెప్పుడన్నాను. కష్టాలు మానేసి ఇక్కడ ఏదో నేర్చుకోవాలి, నేర్చో. దాని మీద ఫోకస్ చేయి. ఈ జనాల రోగాలకి మందులు తయారు చేస్తానంటే ఎవడు నమ్మట్లేదు. అందుకే నా రూమ్లో ఉన్న వాటితోనే తయారు చేస్తాను. ఎలాగైనా నేను అనుకున్నది సాధించాలి. ఆ పిల్లోడికి సేపు లవ్ యూ చైతు, లవ్ యూ. నా ప్రపంచమే నువ్వు అనుకున్నా, కానీ నువ్వే సరిగ్గా మాట్లాడకపోయేసరికి ఈ ప్రపంచమే మూగిపోయినట్లుంది. నా మనసుకి కానీ కన్నీటికి కానీ ఏమాత్రం బాధ కలిగినా నీ పేరే తలుచుకుంటే చాలు, క్షణాల్లో నా ముందుంటానన్నావు. ఇప్పుడు నీ వల్లే బాధపడుతున్నాను చైతు. నాకు ఈ ప్రేమ వద్దు, నువ్వుంటే చాలు. ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది?
దొరికిందిరా పూరి. హాయ్ పాపా, బాగున్నావా? నీకోసమే చాక్లెట్ తెచ్చా. ఏమైంది? తీసుకో. నీకు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదా? పర్లే, తీసుకో. ఎవరు నువ్వు? ఎప్పుడు ఇక్కడ చూడలే నిన్ను. నేను మీ డాడీ చిన్నప్పుడు ఫ్రెండ్ అమ్మా. ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. అయితే మా నాన్న పేరేంటో చెప్పు. తెలుసు, మీ నాన్నగారి పేరు తెలుసు. వెళ్తూ మాట్లాడుకుందాం పద. నేను రాను. దొంగ దొంగ దొంగ. వెరుగుడు పాపా, తెలివైన దానివే. నీ పేరేంటి? థ్యాంక్స్ అన్నా, నా పేరు ప్రణవి. ఈరోజు స్కూల్కి ఏమొద్దు కానీ ఇంటికి వెళ్ళు. ఇల్లు దగ్గరేనా? దగ్గరే. ఓకే, బాయ్. బాయ్. హాయ్, నా పేరు లిఖిత. హాయ్, నా పేరు చైతన్య. ఇందాక మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్. నేను చేసింది నీకు నచ్చినట్టయితే మీరు ఇంకో మాటకి సమాధానం చెప్పాలి. ఏంటా మాట? చెప్తా, కానీ దానికి మీరు సమాధానం చెప్పాలి. సరే చెప్తా. ఐ లవ్ యూ. చే నువ్వు చీ అన్నా నేను నిన్ను వదలను. రే 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 ఏందిరా అది? డబ్బులు పెట్టి తెచ్చినదిరా అది. దీని అమ్మ, అది దిమాగ్ ఖరాబ్ చేస్తుందిరా. పడ్డావా? అమ్మాయి ప్రేమలో పడ్డావా? చూడు, చూసుకొని వెళ్ళాలా, లేదంటే మనల్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. అప్పుడు మనం బ్రతుకు జగమే మాయ, బ్రతుకే హాయ. ఇదైద్ది, చూసుకుని వెళ్ళు. ఆబ్రా నీ ఓవర్ యాక్షన్. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. అరే, అమ్మాయి చాలా అందంగా ఉంటుందిరా. వస్తావా? నీ కూడా చూపిస్తా. వామో, నేను రాను, నా జాబ్కి వెళ్ళాలా. నువ్వు వెళ్ళు. నేను పోతా. కానీ అందంగా ఉంటుందిరా. వీడు జెండలు అయిపోయినాడు అప్పుడే. అరే, చాలా అందంగా ఉంటుందిరా.
నేను రాను. ఇక నుంచి నువ్వు ముందెళ్ళు. ప్లీజ్ లిఖిత, ఈ ఒక్కసారి ఎక్కువ మీ లైఫ్లో డిస్టర్బ్ చేయను. నిజంగా ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయవు కదా? నిజంగా డిస్టర్బ్ చేయను. సరే పద. పద. అక్కడ వర్క్ ఉందిరా, ఊకే ఎందుకు తోలుకొచ్చావు నువ్వు? రే తొందర పారా, టైం అవుతుంది. అరే ఇదేరా అమ్మాయి ఆఫీస్, కింద వర్క్ చేస్తుంది. ఇదేనా? ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చావు? అవసరమా? అరే నీకేం తెలుసురా నా లవ్ గురించి. ఓకే నువ్వే రావచ్చు కదరా, ఓకే నా టైం వేస్ట్ చేస్తున్నావు. అరే నువ్వు నా జిగిరి దోస్తురా, నువ్వు లేకుండా ఎప్పుడైనా వెళ్తున్నారా? అర్థం చేసుకోరా. వద్దురా ఈ ప్రేమ, నీకు అమ్మాయిల గురించి తెలియదు. అందరు అమ్మాయిలు వాళ్ళు ఉండర్రా, పైగా నా పిల్ల చాలా మంచి అమ్మాయిరా. నేను చెప్పేది విను, నా ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నా, వినరా. పాపా అరే అరే నా పిల్ల వచ్చిందిరా. హలో, ఎక్కడున్నావే? వస్తున్నా. వీడికి అసలు సిగ్గు శరమే లేదు. అరే ఓకే పరాపరా. హలో, నా ప్రేమను అర్థం చేసుకో లిఖిత. ఈ అమ్మాయిని లవ్లో పడేయడం చాలా తలకునొప్పబ్బా, అయినా వదలలేం బా. దొంగ 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 దొంగ. పట్టు 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 పట్టు, బ్యాగ్ పట్టు, తొందరగా రారా. పక్కన ముసిలోడిసి మనం దొరికిపోతున్నాం, తొందరగా రారా రారా. నాది బ్యాగ్ ఇది, ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తామండి. సార్ 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 పోలీసుకి ఏం చేయలేదు సార్, అసలు వాడికి నాకు ఏం సంబంధం లేదు సార్. కావాలంటే మీ బ్యాగ్ మీరు తీసుకోండి, కానీ పోలీసులకు ఫోన్ చేయదు సార్. ప్లీజ్ సార్, కేసు ఏం పెట్టకండి సార్, ప్లీజ్ సార్. మంచిగా పని చేస్తే బతుకోవచ్చు కదా, ఇదేంది వాడు పని? వీళ్ళు యూత్ మంచిగా పనిచేసి బతుకొచ్చు కదా. అబ్బా ఎవర్రా వీడు, కరెక్ట్ టైంకి వచ్చాడు. ఛా ఎక్కడికి వెళ్ళినాడు వీడు? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళినాడు? ఎక్కడికి వెళ్ళినాడు? ఓ ఇక్కడ ఉన్నావా? ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు ఈ టైంలో? ఈరోజు జరిగేదాని గురించి ఆలోచిస్తుంటే అసలు వాడికి నాకు సంబంధం లేదురా, లింక్ లేకుండా. దీని వెనకాల ఎవడో ఉన్నారా? ఎవరుండాలి? అసలు ఈరోజు ఏం జరిగిందిరా? ఎవడో వాడు వచ్చాడు, బ్యాగ్ వేసాడు, పోయాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఇది ఎవరు కావాలని చేయలేదు. వాడు దొరికిపోతాడేమో అనే ఆ క్షణంలో వాడు తప్పించుకోవడానికి నిన్ను ఇరికించిపోయినాడు. అంతేగాని మీది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని నీ మీద పగబెట్టి ఇది అంతా చేశారనుకుంటున్నావా? ఆలోచించింది చాలు గాని ఇప్పుడే చాలా లేట్ అయింది, పద. అబ్బో తెల్లారిపోయింది. అరే లేవురా, తెల్లారింది. అరే లేవు, తెల్లారిపోతే. ఏం జరిగింది? తెల్లారింద్రా ఎద్దవా, లేవు. ఇంత పొద్దు పొద్దుగానే లేపుతున్నాయేమ్రా, ఏందో పరీక్షలు రాసినట్టు. అవునరా, ప్రేమ పరీక్షే రాస్తున్నా. పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియదు, పద.
నీకైతే ప్రేమ పరీక్షలు ఉన్నాయి, నాకేం పరీక్ష లేదు. కూల్. యాక్సిడెంట్ అయిందా? సరే సరే, ఎక్కండి. అసలు ఇక్కడ యాక్సిడెంట్ జరిగినట్టే లేదు. ఈ ప్లేస్ కరెక్టేనా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నేను ఫోన్ చేసుకుంటా. మీ దగ్గర ఫోన్ ఉంది కదా? నా దాంట్లో తురం జరగండి. నిజం చెప్పండి, ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందా లేదా? ఇప్పుడు నువ్వు చేస్తే అవుతుంది. నేను అలాంటి కాదు. ఛా, ఇదే కావాలంటే అక్కడే చెప్పొచ్చు కదా. తమ్ముడు యాక్సిడెంట్ అని ఎందుకు అబద్ధాలు చెప్పటం? హలో సార్, వదిలేండి సార్. ఏంటి సార్ మీరు ఇట్లా చేస్తున్నారు? హలో ప్లీజ్ సార్, వదిలేసేయండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి. ఏం చేస్తున్నారు మీరు? అసలు అర్థమైతలేదు సార్. సార్ ప్లీజ్ సార్, వదిలేండి. ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి ప్లీజ్. ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్. చదవలండి మీరు, ఫస్ట్ నా చదవలండి. వదండి. హలో హలో మేడం, హలో మెంటలా మీకు? హలో మేడం. తిని అమ్మ, అతను నన్ను హెరాస్ చేస్తున్నాడు మేడం. ప్లీజ్ మేడం, నన్ను కాపాడండి ప్లీజ్. నువ్వింత కామాందుడువా? నిన్నటిదాకా సిన్సియర్లో ఉన్నావు, ఇప్పుడు ఇదేంట్రా? తడుగుడ్డేసి గొంతు కోసినట్టు ప్రేమను కారు మేఘలతో కమ్మేయాలని చూస్తున్నారు, కానీ మెరుపు మేఘలతో దూసుకురావడానికి ఈ చేతి ఉన్న సంగతి మర్చిపోతుంది. ఈ విషయం అర్థమయ్యే వారికి అర్థమైతే ఇంతటితో ఆపే. నువ్వు కూడా ఇక్కడితో వదిలేసే. రేపటి నుంచి నాకు కంట పడకు, నీకు దండం. లిఖిత, ఎంగేజ్మెంట్ అయిన మాటే కానీ ముద్దు లేదు, ముచ్చట లేదు. లిఖిత, ఏంటి బావా? ఈరోజు జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఎండీకి ఫోన్ చేసి చెప్పా, ఇద్దరం బయటికి వెళ్దాం. ఓకే? ఎందుకు చేసావాలా బావా? ఈరోజు నా మనసే బాగాలేదు అసలు. నిన్నటి నుంచి గమనిస్తారా లిఖిత, డిప్రెషన్లో ఉన్నట్టున్నావు. అలా సరదాగా బయటికి వెళ్తే మనసు కుదురు పడుతుంది, హ్యాపీ ఫీల్ అవుతావు. సరే బావా, నిన్నెందుకు డిసప్పాయింట్ చేయడం, పద. ఫాస్ట్గా రా. ఏందిరా ఇదంతా? ఎక్కడికో తీసుకొస్తున్నావు ఏంట్రా? మూడ్ ఆఫ్ పోవాలని ఇక్కడ తీసుకొస్తే ఇంకా అలాగే ఉన్నావు. అసలు ఏమైంది? ఈ ప్లేస్ నచ్చలేదా, లేదంటే మన పెళ్ళి? అదేంటి బావా అలా అంటావు? మన ఇద్దరికి పెళ్లి చేయాలని గుడికి వెళ్తుంటే మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఆ షాక్లో నేను గతం మర్చిపోయి కోమాలోకి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో కూడా నువ్వు నా చేబెడ్చి పెట్టుకుంటా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. అలాంటిది నిన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటా అనుకున్నావు బావా. సరే, మరి ఎందుకు ఇలా ఉన్నావు? దీని గురించి కాదు బావా. నిన్నొకడు ఒక అమ్మాయితో మృగంలా ప్రవర్తించాడు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది. ఒరే, అమ్మాయిలంతా ఇంతేరా, వదిలేరా. బావా బావా
రే ఇటు రండి. సూపర్, ప్లాన్ అదిరింది. నేను ఇలాంటి వీటికి లొంగే రకాన్ని కాదు. ఇదేనా సిన్సియర్ లవ్ అంటే? నీకు దండం పెడతా, నన్ను వదిలేసే. నీకు కావాల్సింది దొరకాలంటే బయట చాలామంది ఉన్నారు, నాకన్నా అందంగా కూడా ఉంటారు. బావా బావా లెగు, బావా లెగు, వెళ్దాం. చెయ్యొదులు, చెయ్యొదులు, చెయ్యొదులు. అక్క 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 అక్క, బావ అక్కడున్నారు, మరి ఈయనెవరు? ఎవరా బావా? వీడా? వీడెలా నీకు తెలుసు? అప్పుడు ప్రేమించింది ఈ బావని కదా, మరి ఇతనెవరు? సరే అక్క, నేను వెళ్ళొస్తాను. పాప చెప్పింది నిజమేనా? ఆ పాప ఎవరిని చూసి ఎవరినో అనుకుంటుంది. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఫస్ట్ బండెక్కు, ఇంటికి వెళ్ళినా అన్ని క్లారిటీగా చెప్తా. పాప ఫోటో చూపించు. పాప క్లియర్గానే ఉంది. అసలు నాకేం జరిగింది? వాడికి నాకు సంబంధం ఏమిటి? అసలు నువ్వెవరు? అదంతా నాకు తెలీదు. అసలు నిజం చెప్తావా లేదా, లేకపోతే దూకి చచ్చిపోమంటావా? లిఖిత, ఆ పాప చెప్పింది నిజము. ఏందిరా దానమ్మ పాలతు దానికోసం ఇట్లా తయారవుతున్నావు? దీన్ని ఎవ్వా నేను చెప్పడం తప్పేముందిరా? నిజంగా చెప్పాలంటే నీది కూడా ట్రూ లవ్ కాదు. పెళ్లి చేసుకొని హ్యాపీగా గడపాలని వాళ్ళిద్దరు లైఫ్లోకి నువ్వు అడ్డుకెళ్తున్నావు. నీది ట్రూ లవ్ రా? సారీరా, నేను వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడమా? నేను వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కాదు, వాడే మా ఇద్దరు లైఫ్లోకి వచ్చాడు. అరే, నాకంటే నా నవ్వు లెక్క లవ్ చేస్తారు తెలుసా? మీ నాన్న లేదమ్మా, వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరుంటారా? నువ్వు చెప్పింది నిజమేరా, కానీ వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించే అమ్మేరా లిఖిత. లిఖిత సారీ, ఐలియాస్